రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారి విషయంలో అధిక శ్రమతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అవసరం. న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాల్లోనూ తగిన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించి ఆగుతూ వచ్చిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయించడం కాకుండా వ్యక్తిగత విషయాల్లోనూ శ్రమ అధికంగా ఉండడం, శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభ్యమయ్యే విషయంలో సంఘంలో గుర్తింపు గౌరవం ఉన్నా, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు కొంత ఆలస్యమైనా మీరు అనుకున్నట్టు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కొంతవరకు ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? సింహరాశి వారి విషయంలో మీ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలలో లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించిన ఖర్చులు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మతపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. బంధువర్గంతో కలిపి చర్చలు చేయడం, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, కుటుంబ సభ్యులతో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆ నేపథ్యంలో ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వ్యక్తిగత గౌరవం అభివృద్ధి మాత్రం మీకు పెరగడం, అలాగే నూతన అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు, ఉత్సాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు అనుకున్న ప్రణాళిక పరంగా మీరు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. గృహంలో మంచి కార్యక్రమాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, పెద్దల యొక్క ఆశీస్సులు, కుటుంబంలో ప్రతి వారితోనూ మంచి సఖ్యతని మీరు ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, గృహాన్ని అందంగా మలుచుకోవడానికి, అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, నూతన స్థిరాస్తులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేయడం, తల్లి పెద్దల యొక్క సపోర్ట్తో అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాయిదా పడుతూ వచ్చిన పనులలో కొంత వాయిదాని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు.